హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఏపీ ఎడిషన్ చూద్దాం. సాక్షి పేపర్లో వచ్చిన వార్తల్ని. సంక్షేమం, అభివృద్ధి మేళవింపు, ప్రగతికి ప్రణామం. బడ్జెట్ సంయుక్త సమావేశాల్లో గవర్నర్ జస్టిస్ నజీర్. రాష్ట్రంలో పెరిగిన వృద్ధి రేటు, తగ్గిన పేదరికం. 4 ఏళ్లలో డీబీటీ, నాన్ డీబీటీలతో పేదలకు 4.23 లక్షల కోట్ల లబ్ధి. విద్యా సంస్కరణలు, వైద్య విప్లవము, పారిశ్రామిక పురోగభివృద్ధి, లాభసాటిగా సాగు, ప్రాజెక్టులకు పెద్దపీట, సచివాలయ వ్యవస్థతో గడప వద్దకే సుపరిపాలన అన్నట్లు ఒక వార్తని ప్రధానంగా సాక్షి పేపర్ ఇచ్చింది. నిన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మొట్టమొదటి రోజు శాసన మండలి, శాసనసభ సంయుక్త సమావేశాల సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం సాగింది. ఆ ప్రసంగంలో ప్రధానంగా సంక్షేమము, అభివృద్ధి మేళవింపు, ప్రగతికి ప్రణామం అంటూ వారు చెప్పారు. దాంట్లో 4 ఏళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారాగా 4.23 లక్షల కోట్లని ప్రజల ఖాతాల్లో జమ చేసినాం. విద్యా సంస్కరణలు, వైద్యంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, పారిశ్రామిక పురోగతి, లాభసాటిగా సాగు, ప్రాజెక్టులకు పెద్దపీట. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ప్రధానంగా ఏపీలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎలక్షన్ టైంలో సచివాలయ వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వైసీపీ పార్టీ కార్యకలాపాలకు వాడుకుంటుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కొన్ని పత్రికలు కూడా దాడి చేస్తున్నాయి. దానిపైన నిన్న గవర్నర్ ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు. పరిపాలనా వికేంద్రీకరణ మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ప్రజల గడప వద్దకే పరిపాలన తీసుకెళ్తాం. దాంట్లో భాగంగానే ఈ సచివాలయ వ్యవస్థతో గడప వద్దకే సుపరిపాలన అని చెప్పి వారు ప్రసంగంలో చెప్పారు. దీని గురించి వార్త చదువుదాం. సంక్షేమాన్ని, అభివృద్ధిని మేళవించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, రాష్ట్ర ప్రగతికి మానవ వనరులే సుక్కానిగా చేసుకొని కార్యాచరణ వేగవంతం చేసిందన్నారు. నవరత్నాల పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం ఏపీలో పేదరిక గణన నిష్పత్తి 2015-16లో 11.77% ఉండగా 2023 ఇది 22-23 నాటికి 4.1%కి తగ్గుముఖం పట్టింది అని. అంటే 2015-16లో పేదరిక యొక్క శాతం 11.77% ఉంది. 2022-23 నాటికి 4.19%కి పేదరికాన్ని తగ్గించగలిగినాం. అంటే ఈ యొక్క సుపరిపాలన, ఈ 5 సంవత్సరాల్లో జరిగిన సుపరిపాలన, అధికార వికేంద్రీకరణ, రకరకాల స్కీమ్స్, 4.23 లక్షల కోట్లు పేదల అకౌంట్లలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారాగా జమ చేయటం జరుగుతుంది. దీని అంతటి మూలంగా పేదరికం 4.1%కి తగ్గింది. 11.77% నుంచి 4.19%కి తగ్గింది. ఇది మా ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పి గవర్నరు ప్రసంగంలో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 8 వరకు అసెంబ్లీ సమావేశాలు, 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. బీఏసీ సమావేశంలో నిర్ణయం. సమావేశానికి హాజరైన సీఎం జగన్. హామీల అమలుపై బాబు అసత్య ప్రచారం అని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. టీడీపీకి ఇచ్చే ఇవే చివరి ఎన్నికలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. ఇది ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య నిన్న వాదోపవాదనలు జరిగినాయి. ప్రతిపక్ష టీడీపీ పార్టీకి సంబంధించిన సభ్యులు నిన్న వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు, అసత్యాలు చెప్పించారు కాబట్టి దానికి నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నామని. అయితే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, ప్రతిపక్ష పార్టీగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, అక్కడ వేరే ప్రతిపక్షాలు లేవు. ఇక అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో కూర్చొని ప్రభుత్వానికి సంబంధించిన తప్పొప్పుల్ని విమర్శిస్తూ, తప్పొప్పుల్ని తెలియజేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రజలకు న్యాయం జరిగింది. కానీ వాకౌట్ చేసి మీరు వెళ్ళిపోయే పరిస్థితి వస్తే జనరల్గా జనాలు అనుకునేది, ఇప్పుడు ప్రజలలో అక్కడ ఉన్నది ఏంటంటే, జగన్ను చూసి పారిపోతున్నారు ప్రతిపక్షాలు. ప్రభుత్వం యొక్క పనితీరును వాళ్ళు చెప్తారు. మీరేమైనా విమర్శలు ఉంటే విమర్శలు చేయాలి తప్ప పారిపోతే ఎట్లా ఉంటుంది? వాకౌట్ చేస్తే డే 1 వాకౌట్ చేయదు కదా. గవర్నర్ ప్రసంగం, ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏందనేది గవర్నర్ ప్రసంగంలో చెప్తారు. ప్రభుత్వం యొక్క పనితీరుని గవర్నరు చెప్పే ప్రయత్నం చేస్తారు. దాన్ని క్యాబినెట్ ఆమోదించింది. క్యాబినెట్ అంటే ప్రభుత్వం చెప్పేదే చెప్తారు. కానీ మీకు నచ్చింది అయితే చెప్పరు కదా. ప్రతిపక్షానికి నచ్చింది ప్రభుత్వం చెప్పించదు కదా. ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల్లో ఏం చేసింది, ఏ విధంగా ప్రజలకు లబ్ధి చేకూరింది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అది మీ గవర్నమెంట్ అయినా, ఇంకో గవర్నమెంట్ అయినా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయినా చెప్పాల్సింది అదే, చేయాల్సింది కూడా అది. అది మీకు నచ్చకపోతే, దాంట్లో ఏమైనా అబద్ధాలు ఉంటే విమర్శించండి. మీకు టైం ఇచ్చినప్పుడు మీ టైంలో దాన్ని కౌంటర్ చేయండి. కానీ పారిపోయే వ్యవహారం వాకౌట్ చేస్తే దాన్ని పారిపోయిన కింద లెక్కగానే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే విలువైన సూచనలు, సలహాలు ఇవ్వటం వల్ల ప్రజలకు మేలు జరిగింది.
వాళ్ళు 4,23 లక్షల కోట్లు గత 5 సంవత్సరాల్లో మేము ప్రజల ఖాతాలలో జమ చేసినాం. డీబీటీ, నాన్ డీబీటీ కింద. దానివల్ల పేదరికం 11.77% మీ గవర్నమెంట్‌లో ఉంటే దాన్ని 4.19% తగ్గించగలిగినాం. విద్యా, వైద్యంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినాం. సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చినాం. అధికార వికేంద్రీకరణలో స్పష్టంగా కనపడుతుంది. మనకి కళ్ళకు కనపడుతుంది. అధికార వికేంద్రీకరణని తీసుకొచ్చిండు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. తప్పనిసరిగా దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ తెచ్చి, గ్రామ వాలంటరీ వ్యవస్థ తెచ్చి, ప్రతి కార్యక్రమం ప్రభుత్వానికి సంబంధించిన ఏ సేవ కానీ, ఏ సర్వీసు ప్రజలకు కావాల్సిన సర్వీస్ ప్రతి కూడా ఆ గ్రామంలో జరుగుతుంది. ఈ 60 సంవత్సరాల ఏపీ చరిత్రలో, ఉమ్మడి ఏపీ కానీ ఇప్పుడున్న ఏపీ చరిత్రలో ఎప్పుడు కూడా మండల ఆఫీస్కి పోకుండా, జిల్లా ఆఫీస్కి పోకుండా వాళ్ళకి కావాల్సిన ధృవపత్రాలు కానీ, వాళ్ళకి కావాల్సిన సర్వీస్ కానీ, ల్యాండ్ వ్యవహారాలు కానీ, రిజిస్ట్రేషన్ కానీ కాలే. కానీ ఇప్పుడు ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ గ్రామంలోనే స్పష్టంగా వాళ్ళకి కావాల్సిన అన్ని డెత్, బర్త్ సర్టిఫికెట్, మిగతా ఏదైతే అది రిజిస్ట్రేషన్స్, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అంతా వాళ్ళు ఆ సచివాలయానికి కూడా పోయే పని లేకుండా గడప దగ్గరికి పోయి ప్రభుత్వానికి సంబంధించిన వాలంటీర్లు వాళ్ళ సర్వీస్ని ఏం కావాలనో రాసుకొని, నోట్ చేసుకొని, వాళ్ళకి కావాల్సిన పత్రాలు తీసుకొని మళ్ళా ఒక నిర్దిష్టమైన కాలంలో తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇది చాలా మంచిది. అంటే మహాత్మా గాంధీ చెప్పారు, ప్రజలు పల్లెలే పట్టుకొమ్మలు భారతదేశానికి, పరిపాలన వికేంద్రీకరణ తప్పనిసరిని. అది అక్కడ అమలవుతుంది. దాన్ని మీరు విభేదించండి. అధికార వికేంద్రీకరణ వద్దు, కేంద్రీకరణ కావాలని చెప్పారనుకో, చెప్పండి, మా విధానం ఇది, అధికార కేంద్రీకరణ మా విధానం, మీరు వికేంద్రీకరణలో లోటుపాట్లు ఉన్నాయని చెప్పండి. కానీ వాకౌట్ చేసిపోయిన పరిస్థితి ఇది. నిన్న జరిగిన దానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో 8 వరకు ఉన్నాయట. 7వ తారీఖు ఓటాన్ బడ్జెట్ ఉంది, ఓటాన్ అకౌంట్ బడ్జెట్. దానిపైన చర్చ 8 నాడు ఉండి ముగిసిద్దట. ఇంకోటి, మోదీ నిన్న పార్లమెంట్లో మాట్లాడిన దాని గురించి, 1000 ఏళ్ల అభివృద్ధికి పునాది హ్యాట్రిక్ కొట్టేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ మా మూడో టర్ములో బీజేపీకి 370 సీట్లు, ఎన్డీఏకి 400 దాటేస్తాయి. కాంగ్రెస్ దుకాణానికి శాశ్వతంగా తెరే, దశాబ్దాల పాటు దాన్ని ప్రతిపక్ష పాత్రే ప్రేక్షకుల గ్యాలరీకే పరిమితం అవుతుంది. ప్రధాన ప్రతిపక్షంపై లోక్సభలో నిప్పులు. విపక్షాలు ముందుగానే కాడి కింద పడేసే కాంగ్రెస్ వల్లే వాటికి ఆ దుస్థితి. అబ్కి బార్ 400 పార్ అంటూ సభను హోరెత్తించిన ప్రధాని మోదీ. లోక్సభ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంది. దానిలో భాగంగా నిన్న నరేంద్ర మోదీ ప్రసంగం ఉంది పార్లమెంట్లో. దాంట్లో 1000 ఏళ్ల అభివృద్ధికి పునాది వేస్తాం, 3వ టర్మ్ మేము రాబోతున్నాం, 370 సీట్లకు తగ్గకుండా బీజేపీ సింగిల్ పార్టీగానే 370 సీట్లు వస్తాయి, ఎన్డీఏ కూటమిగా 400 సీట్లు వస్తాయి. ప్రతిపక్షంలో కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ కూర్చునే పరిస్థితి దానికి తెరపడింది. కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఇక లేదు రాజకీయాలలో, దాని ఉనికే ప్రశ్నార్థకం అన్నట్లు ఒక వార్త సాక్షి పేపర్ మోడీ ప్రసంగానికి సంబంధించింది హెడ్డింగ్ పెట్టారు. ఇంకోటి, వ్యక్తిగత లావాదేవీలతో తహసీల్దార్ హత్య, హంతకుడు రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావు అరెస్ట్. చెన్నైలో పట్టుకున్న విశాఖపట్నం పోలీసులు భూ వ్యవహారం కారణంగానే రమణయ్యను హత్య చేసినట్టు నిర్ధారణ. విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ వెల్లడి. సంచలనాత్మకంగా మొన్న చాలా విధ్వంసకరంగా హత్య చేయబడ్డాడు విశాఖపట్నం దగ్గర తహసీల్దారు రమణయ్య. ఆ ఇచ్చకి సంబంధించి రియల్ ఎస్టేటు ఇతను సుబ్రహ్మణ్యం అట, మురారి సుబ్రహ్మణ్యం, అతను నిన్న అరెస్ట్ చేశారు పోలీసులు. అతను దాంట్లో ప్రధాన ముద్దాయి. వాళ్లకున్న వ్యక్తిగత భూ లావాదేవీలు ఆ పంచాయతీలకు సంబంధించి రమణయ్యని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. హత్య చేసి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ చెన్నైకి వెళ్ళిపోయారు. చెన్నైలో నిన్న పట్టుకొని వాళ్ళు అరెస్ట్ చేసి ఇక్కడ పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ప్రధానంగా వార్తని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇంకోటి, హరిరామ్ జోగయ్య జనసేనకు సంబంధించి సీనియర్ నాయకుడు, ఆయన ఒక మాట చెప్పారు. వైఎస్ఆర్సీపీని తప్పించడం అంటే టీడీపీకి అధికారం ఇవ్వడం కాదు, వైఎస్ఆర్సీపీని తప్పించడం అంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామ జోగయ్య చురకలు అంటించారు. పవన్ ఉద్దేశించి సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తూ ఆయన లేఖ రాశారు. ఈయన మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సంఘం సేన వ్యవస్థాపక సభ్యుడట చేగొండి హరిరామ జోగయ్య. నిన్న ఒక సంచలనాత్మకమైన ఉత్తరాన్ని లేఖను బయటికి రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ పైన. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు పనిచేస్తున్నావా, లేదు నువ్వు ముఖ్యమంత్రి కావడానికి పనిచేస్తున్నావా? అంటే వైఎస్ఆర్సీపీని జగన్ను దించడం అంటే టీడీపీని అధికారంలోకి తీసుకురావటం, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయటమా మీ అర్థం అని వారు చాలా ఘాటుగా లేఖ రాశారు పవన్ కళ్యాణ్కి. దానికి సంబంధించి ప్రధానంగా ఆ లేఖ 12వ పేజీ.
12 పేజీల లేఖ కూడా ఉంది. చూద్దాం ఏం ఏం జరిగిందనేది. టీడీపీకి రాజ్యాధికారం ఇవ్వడం కాదు. వైఎస్ఆర్‌సీపీని తప్పించడం అంటే టీడీపీకి రాజ్యాధికారం ఇవ్వడం కాదు. జనసేన అధినేత పవన్‌కు చేగొండి హరిరామ జోగయ్య చురకలు. సీట్ల పంపకాలపై ఎల్లో మీడియా ప్రకటనలు ఎవరిని ఉద్ధరించడానికి, చంద్రబాబును అధికారంలోకి తేవడానికి కాదు. కాపులు పవన్ వెంట నడిచేది. అధికారం ఆయనకు ధారపోస్తే మీరు కలలుగంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కుతాయి? సీఎం పదవి చెరిసగమని బాబుతో చెప్పించగలరా అంటూ లేఖాస్త్రం. ఇది 20 లక్షల జనాభా ఉన్న రాయలసీమలో బలిజలు ఎన్ని సీట్లు, ఉత్తరాంధ్రలో ఎక్కువ జనాభా ఉన్న తూర్పు కాపులు ఎన్ని సీట్లు దక్కించుకోగలుగుతున్నారనేది కాపులకు జనసేన సమానం చెప్పవలసిన అవసరం ఉంది. చంద్రబాబును అధికారంలోకి తేవడానికి కాదు కాపులు పవన్ వెంట నడిచేది. 175 సీట్లు ఉన్న రాష్ట్రంలో కనీసం 50 సీట్లను జనసేన దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుంది అన్నట్లు వారు చాలా ఘాటుగా లేఖ రాశారు. 175 సీట్లున్న దాంట్లో 50 సీట్లైన కనీసం జనసేన దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారంలో ఉండటానికి సగమైన పాక్షికంగానైనా ఉండటానికి అవకాశం ఉంటుంది. అసలు చంద్రబాబుతోని మీరు పదే పదే పొత్తుకి పాకులాడుతున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి, టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి వైఎస్ఆర్‌సీపీని పడేయటం కాదు. కాపులను అధికారంలోకి తీసుకొస్తారు. మీరు అధికారంలోకి వస్తారని మీ అంట కాపులు నడుస్తున్నారు. మీ అంట కాపులు నడిచే ఉద్దేశం చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయటానికా అని చాలా సూటిగా ప్రశ్నించారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార తీరు చూస్తే 2014లో ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చారు. కంటెస్ట్ చేయలేదు. టీడీపీకి మద్దతు ఇచ్చారు. టీడీపీ బీజేపీ అలయన్స్. ఆ 5 సంవత్సరాలు చూశారు. అక్కడ ఆ పరిపాలన, చంద్రబాబు గారి పరిపాలన బాగాలేదని 2019లో ఇండివిజువల్గా పోటీ చేశారు. వారితో నివేదించి మళ్ళా ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఏం మార్పు వచ్చింది? తెలుగుదేశం పార్టీలో కానీ చంద్రబాబు నాయుడులో ఎందుకు మీరు పొత్తుకు పాకులాడుతున్నారు? మీరు ఎందుకు ముఖ్యమంత్రి కావాలనుకోవట్లేదు అనేది హరిరామ జోగయ్య గారి యొక్క వారి యొక్క నిరసన, వారి యొక్క ఆవేదన. దానికి నిజంగానే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే 2019కి 14కి మధ్యలో లేని టీడీపీ, లేని చంద్రబాబు నాయుడు యొక్క జ్ఞానోదయం ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎక్కడ మార్పు వచ్చింది? ఏ ప్రజలకు ఉపయోగపడతారు? ఇంకోటి ప్రధానంగా వారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో, ఇంకోటి రాయలసీమలో ఉన్న బలిజ కమ్యూనిటీకి సంబంధించి ఎక్కువ సీట్లు రావాలి. అసలు మనకి రాజ్యాధికారం రావాలని కదా మీ అంట కాపులు, బలిజలు నడిచేది. మీరు టీడీపీని ఎందుకు మోస్తున్నారు భుజాల పైన అనేది వాళ్ళ ప్రధానమైన ప్రశ్న. వాస్తవంగా దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైనా రాజకీయాలలో ఒక పొలిటికల్ పార్టీ మేము అధికారంలోకి రావాలి, మాకు ఓట్లు వేయండి, మేము పరిపాలిస్తే ఒక మంచి పరిపాలన అందించగలుగుతాం అని చెప్పాలి. కానీ వాళ్ళని దింపండి, ఇంకొకళ్ళని ఎక్కించండి అంటే వైసీపీ జగన్ని దింపండి, చంద్రబాబుని ఎక్కియండి అని పవన్ కళ్యాణ్ చెప్పడం వల్ల పవన్ కళ్యాణ్ యొక్క పార్టీ పతనం అవుతుంది. ఇట్లా మనకి ఎగ్జాంపుల్గా దేశ రాజకీయాల్లో కమ్యూనిస్ట్ పార్టీలను చూసినాం. కమ్యూనిస్ట్ పార్టీలు ఒకప్పుడు 60-70 ఎంపీ స్థానాలు పార్లమెంట్లో ఉండేది. మన రాష్ట్రంలో కూడా 30 నుంచి 36 సీట్లు అసెంబ్లీలో ఉండేది. అట్లాంటిది సింగిల్ సీట్కి పరిమితమయ్యారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర లాంటి, కేరళ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా 30 సంవత్సరాలు పరిపాలన చేసి ఎప్పుడైతే వాళ్ళు మా పార్టీని కాదు బీజేపీని నింపండి, మమ్మల్ని అధికారంలోకి తీసుకురాపోయినా పర్లేదు, బీజేపీని నిలువరించడానికి మేము పుట్టినాం, మా పార్టీ ఉన్నదే బీజేపీని నిలుపుదల చేయడానికి, ఇంకా ఎవరైనా రాని, కాంగ్రెస్ పార్టీ రాని, ఎవడన్నా రాని, కానీ బీజేపీ రావద్దు, మాకు ఓటేయద్దు, కాంగ్రెస్కి వేయండి అని వాళ్ళ నినాదం 2004 నుంచి కానీ దానికంటే ముందు కానీ బీజేపీ రాకుండా చేయడం కోసం మేము ఎవరికైనా మద్దతు ఇస్తాం, మేమైతే అధికారంలోకి రాము, మేము పరిపాలించాం అని ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేశారో కమ్యూనిస్ట్ పార్టీ పతనం ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. మీరు బీజేపీని నిలువరించాలండి, మమ్మల్ని అధికారంలోకి తీసుకురాండి అని కమ్యూనిస్టులు అని ఉంటే కమ్యూనిస్టుల యొక్క పరిస్థితి ఈరోజు వేరేగా ఉండేది. అట్లనే ఈరోజు ఏపీలో జగన్ని దింపండి, చంద్రబాబు నాయుడిని ఎక్కియండి అని పవన్ కళ్యాణ్ చెప్పటం విడ్డూరంగా ఉంది. జగన్ని దింపండి, పవన్ కళ్యాణ్ని ఎక్కించండి, జగన్ని దింపండి, పవన్ కళ్యాణ్కి, జనసేనకి అధికారాన్ని ఇవ్వండి, మేము పరిపాలిస్తాం, మా విధానం ఇది, మా ఎజెండా ఇది, మా సిద్ధాంతం ఇది అని చెప్తే ప్రజలు నమ్ముతారు, ఓట్లు వేయడానికి అవకాశం ఉండదు, మీరు పరిపాలనలోకి వస్తారు. కానీ వైఎస్ఆర్సీపీని, జగన్ని ఇంటికి పంపించండి, చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చోబెట్టండి అంటే మరి మీ పాత్ర ఏంటి? మళ్ళీ మీరు కుర్చీలో కూర్చోబెట్టాక మళ్ళీ ఉద్యమం చేయటమే, చంద్రబాబు నాయుడిని, జగన్ విమర్శించడమే కదా. కాబట్టి జనాలకి ప్రజలు ఎప్పుడైనా ఏం ఆలోచిస్తారు? ఏ పొలిటికల్ పార్టీ అయినా అతనేమైనా అధికారంలోకి వస్తాడు అంటే ఓటేస్తారు తప్ప, ఇంకొకరిని ఉన్న అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేస్తాడంటే ఓట్లు ఎవరు, పార్టీ ముందుకు రాదు, పతనం అయ్యే పరిస్థితి ఉంటుంది. అది హరిరామ జోగయ్య గారి యొక్క ఆవేదన, వారి యొక్క నిరసన లేఖ రూపంలో తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా
పునరాలోచించుకోవాలి పవన్ కళ్యాణ్. ఎందుకంటే మీకోసం, మీ పార్టీ అధికారంలోకి రావటం కోసం పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు, ప్రజలు ఓట్లేస్తారు తప్ప ఇంకో పార్టీని, తెలుగుదేశాన్నో, బీజేపీనో, ఇంకో పార్టీనో అధికారంలోకి తీసుకురావడం కోసం నేను పనిచేస్తున్నా, వాళ్ళకు ఓట్లేయండి, నేనైతే అధికారంలోకి రాను, నేను ముఖ్యమంత్రిని కాదంటే జనాలు పిచ్చోళ్ళు కాదు, ఓట్లేయరు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఇంకోటి ఇది అసెంబ్లీ వద్ద టీడీపీ హైడ్రామా, పబ్లిసిటీ కోసం టీడీపీ ఎమ్మెల్యేల హడావుడి, బారికేడ్లు, పోలీసులను తోసేస్తూ హంగామా, సభలో గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్. గవర్నర్ కీలక అంశాలు ప్రస్తావిస్తున్నప్పుడు రన్నింగ్ కామెంటరీ, ప్రతిపక్ష సభ్యుల తీరును తప్పుపట్టిన అధికార పక్షం ఇది వాకౌట్ చేశారని ఇందాక మనం మాట్లాడిన దానికి సంబంధించి ప్రధానంగా ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. ఇంకోటి ఏపీ ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్లో ఏపీ ఎడిషన్లో ఉన్న వార్తల్ని. మీరు పోలీసులేనా, అరెస్ట్ చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడితే సామాన్యుల పరిస్థితి ఏమిటి? 41A నోటీసు నిబంధనలు పాటించారా? పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, బాధ్యులైన వారిని జైలుకు పంపుతామని హెచ్చరిక. ఎమ్మెల్యే ఏలూరు ముందస్తు బెయిల్పై విచారణ నేటికి వాయిదా. నోటీసులు ఇవ్వకుండానే ఇతర నిందితుల అరెస్టు. పోలీసులు అరెస్ట్ చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసులలో సిఆర్పిసి సెక్షన్ 41A నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉండగా పర్చూరి తెదేపా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అరెస్టుకి ఎలా ప్రయత్నిస్తారని మండిపడింది. అరెస్ట్ చేస్తే అందుకు బాధ్యులైన పోలీసులను జైలుకు పంపేలా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేలా లేదని పేర్కొంది. అరెస్టు భయంతో ఓ ఎమ్మెల్యే ఆందోళన చెందుతుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. పోలీసుల తరపున సహాయ పీపీ స్పందిస్తూ ఈ కేసు మొదటిసారి విచారణకు వచ్చిందని, వివరాలు సమర్పించేందుకు మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జున రావు విచారణ వాయిదా వేశారు. మీరు పోలీసులైనా అరెస్ట్ చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలు భయపడితే సామాన్యుల పరిస్థితి ఏంది? 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులకి, ఆ సెక్షన్లో ఉన్న కేసులకి 41A నోటీస్ ఇచ్చి ప్రొసీజర్స్ స్టార్ట్ చేయాలని తెలియదా మీకు? అంటే పోలీసుల్ని మేము శిక్షించాల్సి వస్తుంది, జైలుకు పంపాల్సి వస్తే, అట్లయితేనే మీరు మాట వింటారు అన్నట్లుగా హైకోర్టు చెప్పినట్టు ఈనాడు పేపర్ ఒక బ్యానర్ ఐటమ్గా ఇచ్చింది. ఇక్కడ పర్చూరి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకి సంబంధించి మొన్న ఆయన అనుచరులు, ఆయనకు సంబంధించి గ్రానైట్ కంపెనీల పైన మైనింగ్ ఏడీ తనిఖీకి వెళ్ళారు. తనిఖీకి వెళ్తే ఈ ఏలూరు సాంబశివరావు అండ్ అతని అనుచరులు మొత్తం కలిసి ఆ మైనింగ్ ఏడీ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే అతను కంప్లైంట్ ఇచ్చాడు. అంటే ప్రభుత్వ విధులకు భంగం కలిగించారని కంప్లైంట్ ఇస్తే దానిపైన కేసు నమోదైంది. దానిపైన వాస్తవంగా ఆ సెక్షన్లు 7 సంవత్సరాల లోపు ఉంటే ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సామాన్య పౌరుడైనా భయపడాల్సిన అవసరం లేదు. 7 సంవత్సరాల లోపు ఉంటే 41A నోటీస్ ఇస్తారు, ఎట్లాగూ అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. కాకపోతే ఇక్కడ ఆ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే కాటాన ఈనాడు పేపరు దాన్ని ఒక బ్యానర్ ఐటమ్గా వేసి ఎమ్మెల్యేలు, ఎంపీలే భయపడే పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటంటే అంటాడు అని ఒక వార్త హైకోర్టు చెప్పింది అని. మరి హైకోర్టులో ఏం జరిగిందని మనకు తెలియదు, మనం వినలేదు. కానీ దాన్ని విన్నట్టుగా అక్కడనే ఉన్నట్టు రాశారు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. ఏ వ్యక్తికి లేని భయము 5 కోట్ల మందిలో కొన్ని వందల పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కొన్ని వందల కేసులు రోజు రిజిస్టర్ అవుతాయి. ఎక్కడా లేని భయం ఏలూరు సాంబశివరావుకి ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఏదో మతలబు ఉంది, అక్కడ ఏదో బెదిరించారు, దాడి చేయటమో ఏదో జరిగింది, దాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెట్టిన సెక్షన్లు కాక ఇంట్రాగేషన్లో తేలితే సెక్షన్లు యాడ్ చేసి, అడిషనల్ సెక్షన్స్ యాడ్ చేసి అరెస్ట్ చేస్తారని ఒక భయం, తప్పు చేసినారు కాబట్టి వాళ్ళకు ఉంది. దాన్ని ఇది అసలు ఏ ప్రజలకు ఉపయోగపడే ఇది ఒక పర్చూరుకి సంబంధించిన ఎమ్మెల్యే, టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన సమస్యని ఇది ఒక ప్రజల ఎజెండాగా ప్రజలంతా దీన్ని చదవాలి అనే ఉద్దేశంతో దీంట్లో ఏముంది, ప్రజలకు సంబంధించి ప్రజల ప్రయోజనాలు ఏమున్నాయి ఈ వార్తలో, ఇట్లాంటి వేసి జనాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం అన్నట్టు ఇది. పోటీ పరీక్షల పేపర్ లీకేజీకి భారీ శిక్ష, 5 ఏళ్ల వరకు జైలు, ₹1 కోటి జరిమానా. మాల్ ప్రాక్టీస్కి పాల్పడిన నకిలీ వెబ్సైట్లు సృష్టించిన చర్యలే లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం. కొలువులు పోటీ పరీక్షల్లో అవకతవకల్లో పాల్పడే వారిపై కేంద్రం కొరడా జులిపించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షల్లో అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు 2024 సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇది అమల్లోకి వస్తే పేపర్ లీకేజీకి పాల్పడిన, మాల్ ప్రాక్టీస్ చేసిన, నకిలీ వెబ్సైట్లను సృష్టించిన కనిష్టంగా 3 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా పడనుంది. ఇది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే పోటీ పరీక్షలలో పరీక్ష పేపర్ లీకేజ్ కానీ, మాల్ ప్రాక్టీస్ కానీ, వెబ్సైట్ల హ్యాకింగ్ కానీ చేస్తే
3 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల లోపు జైలు శిక్ష, ₹1,00,00,000 వరకు జరిమానా విధిస్తారు అని నిన్న పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్ 2024 అని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అది అమల్లోకి వస్తే, ఆ చట్టం రూపుదాలిస్తే బిల్లు పాస్ అయ్యి, దానివల్ల ₹1,00,00,000 వరకు జరిమానా ఉంటది. ప్లస్ 3-10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటది. ఇది వాస్తవంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మన రాష్ట్రంలో తెలంగాణలో అయితే, తెలంగాణలో గ్రూప్ 1 పేపరు, గ్రూప్స్‌కి సంబంధించిన మిగతా పేపర్ లీకేజ్ అయ్యి జిరాక్స్ సెంటర్‌లో దొరికినాయి. కానీ వాళ్ళని ఈ రోజు వరకు ఎట్లాంటి చర్యలు లేవు. ఇట్లాంటి చట్టం అన్న ఉంటే, ఇది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకే అంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులకు కూడా, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ స్టేట్ లెవెల్‌లో ఉండే వాటికి కూడా అమలు చేసే విధంగా కేంద్రం సూచన చేసి రాష్ట్రాలతో చట్టం చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఒక వార్త. గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట. 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి ఇస్తే 83 లక్షల పిల్లలకు లబ్ధి ఎలా చేకూరుతుంది? 36 పేజీల ప్రసంగ పాఠంలో గోబెల్స్ ప్రచారం, తెదాపా మండిపాడు. ప్రభుత్వ వైఫల్యాలను తెలిపేలా ప్లకార్డును ప్రదర్శిస్తూ అసెంబ్లీ సమావేశాలకు వెళుతున్న తెదాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్టాట. మరి జనరల్గా మీరు అదే అంటారు. ఏ పార్టీ అయినా గవర్నరు ఎవరిది అధికార పార్టీలో ఉన్న, అధికార పార్టీకి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన ప్రసంగాన్ని చదువుతారు కాబట్టి ఆపోజిట్గా ఉండే ప్రతిపక్షం విభేదిస్తుంది. అబద్ధాల పుట్ట అని అంటారు. 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి వేస్తే 83 లక్షల మంది పిల్లలకి ఎట్లా లబ్ధి చేకూరింది అంటారు. ఎట్లా చేకూరుద్ది? ఒక తల్లికి 2 పిల్లలు ఉంటారు సహజంగా. యావరేజ్గా ఒక ఇంట్లో ఒక తల్లికి 2 పిల్లలు ఉంటారు సహజంగా. ఒకళ్ళు కూడా ఉంటారు, ఒకళ్ళు ఉండేవాళ్ళు చాలా తక్కువ, 2 పిల్లలు ఉంటారు. కాబట్టి అమ్మఒడి కార్యక్రమం తల్లికి వేస్తే 2 పిల్లలకు ఉపయోగపడుతుంది. కాబట్టి డబుల్ 43x2 వేసుకుంటే 83 లక్షల మందికి లబ్ధి చేకూరింది అనేది ప్రభుత్వం యొక్క. దాంట్లో ఏముంది పెద్ద లెక్క? నోట్ లెక్క వేసినది 43x2 వేస్తే 83 లక్షలు, 86 లక్షలు. ఇంకా 83 అంటే సింగిల్ ఉన్నోళ్ళు కూడా ఉంటారు కాబట్టి అట్లా క్యాలిక్యులేట్. దానికి మీకేమో అభ్యంతరం? అసలు మీరు 43 కాదు 4 లక్షలకు కూడా వేయలేదు. అమ్మఒడి కానీ ఇంకొకటి కానీ పేద ప్రజల అకౌంట్లలో డబ్బులు వేసిన దాఖలాలు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా లేదు. పేద ప్రజల అకౌంట్లో 10,000 రూపాయల నెలకి వేసిన పరిస్థితి ఎక్కడన్నా ఉందా? కనీసం 1000 రూపాయలు వేసిన పరిస్థితి ఉందా? పెన్షన్ కాకుండా ఈ మధ్య కాలంలో పెన్షన్ పెంచారు. అదైనా అప్రిషియేట్ చేయాలి కదా. పిల్లల చదువుల కోసం తల్లికి అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా వాళ్ళకు కావాల్సిన బట్టలు, పుస్తకాలు, ఇంకా మెయింటెనెన్స్కో వాటికో పనికి వస్తున్నాయి కదా ప్రభుత్వం. ఎవడోడుకో ఇండస్ట్రియలిస్టులకు ఇచ్చారు, మీరు సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇచ్చారు, వందల వేల ఎకరాలు దోచిపెట్టారు, పెట్టుబడులు అంటారు, రోడ్లు వేస్తారు, రకరకాలని పేద ప్రజలను పట్టించుకున్న నాదు లేదు. ఇప్పుడు కొంత అది మేలే కదా, దాన్ని మీకెందుకు? దాంట్లో అభ్యంతరం ఏంది? జగన్ సర్కార్ను భూస్థాపితం చేస్తాం. దగా డిఎస్సిపై నిరుద్యోగుల ఆగ్రహం. 25,000 పోస్టులు ప్రకటించాలని డిమాండ్. విజయనగరం జిల్లా కోటల్లో ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు. ఇది డిఎస్సి అభ్యర్థులు అంటే తెలుగుదేశం జెండాలు. వెహికల్స్లో తరలించుకొచ్చి టీడీపీ బ్యాక్గ్రౌండ్గా ఉండి డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నట్టు. ఎలక్షన్ టైం కదా, ఇదంతా ఎలక్షన్ డ్రామా అనమాట. మెగా డిఎస్సి వేయలేదు, 25,000 పోస్టులు ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి, వేయలేదు. అది ఆందోళన చేయాల్సిందే, చేస్తారు. కానీ దాని వెనక టీడీపీ నడిపించడం అనేది అభ్యంతరకరం అనమాట. తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టుకొని నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు, నిరసన చేస్తున్నట్టే నవ్వుకుంటారు జనాలు. వాళ్ళకి లాభం జరగబోగా నష్టం జరిగింది. తెలుగుదేశం పార్టీ జెండాలతో నిరుద్యోగులు ధర్నా చేస్తున్నట్టే నిరుద్యోగుల కింద రాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కింద ట్రీట్ చేస్తే ప్రభుత్వం స్పందించదు. అదే ప్లెయిన్గా నిరుద్యోగులు ధర్నా చేసి ఉంటే, నిరుద్యోగులు నిరసన తెలిపితే ప్రభుత్వం దృష్టికి ఆ సమస్య రిజిస్టర్ అయ్యేది, నోటీస్కి వెళ్ళేది. అప్పుడు వాళ్ళు ఏమైనా స్పందించడానికి ఉండేది. ఇదిగో తెలుగుదేశం జెండాలు, తెలుగుదేశం సంబంధించిన వెహికల్లో తరలించి ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టేసి ధర్నా చేస్తారు. దీన్ని మెగా డిఎస్సి అభ్యర్థులు ధర్నా చేస్తున్నట్టు చూపించారు. జగన్ అర్జునుడు కాదు, అక్రమార్జునుడు. ఇసుకను బంగారం చేసి అమ్ముతున్నారు. ప్రజలు నొక్కే బటన్తో ఇక జైలుకే. పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం అన్నట్లుగా ఒకటి ఇది చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రసంగంలో చెప్పారు, చింతలపూడి సభలో అట. జగన్ అర్జునుడు కాదు, అక్రమార్జునుడు అని. ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఏపీకి సంబంధించిన ఆంధ్రజ్యోతి ఎడిషన్. మాకు 370 సీట్లు, బీజేపీ సొంతంగా గెలుస్తుంది, ఎన్డీఏ స్కోర్ 400 దాటుతుంది. 100 రోజుల్లో నా 3వ దఫా షురు. ఈసారి 1000 ఏళ్ల గుర్తుండేలా పాలన. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ని తీర్చిదిద్దాం. దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం. కాంగ్రెస్ ఆ పని చేయదు, ఇతరులను చేయనీయదు. ఆ పార్టీకి ఇంకా తాళమే. దశాబ్దాల అధికారంలో ఉంది, అంతే సమయం ప్రతిపక్షంలో ఉండాలి. ఓబీసీలు లేరంటారేంటి? నేను ఓబీసీని, లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లు ఒక వార్త. ఇండియా కూటమి గెలిస్తే రిజర్వేషన్లు 50% పరిమితి ఎత్తేస్తాం, దేశవ్యాప్తంగా కులగణన చేపడతాం. రాహుల్ గాంధీ అన్నట్లు హేమంత్ సోరెన్ సతీమణికి పరామర్శ. రాహుల్ గాంధీ ఇండియా కూటమి గెలిస్తే రిజర్వేషన్లు ఇప్పుడు ఏదైతే 50% పరిమితి ఉంది,
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలకు సంబంధించి రిజర్వేషన్ని 50% దాటద్దు. దాటితే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఉన్నాయి, ఒప్పుకోవట్లే. కాబట్టి మేము చట్టం చేస్తాం. 50% పరిమితి దాటడానికి కూడా ఇబ్బంది లేకుండా చట్టం చేసి రిజర్వేషన్లు పెంచుతాం అని చెప్పి ఆ 50% పరిమితిని ఎత్తేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పి చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా కులగణన కూడా చేపడతాం అని చెప్పారు. ఇంకోటి ఇక్కడ వచ్చే ఎన్నికల్లో జగన్ వర్సెస్ జనం అట. అరాచక పాలనపై తిరుగుబాటు మొదలు అన్నట్టు చంద్రబాబు చెప్పారు. బటన్ నొక్కుడులో బొక్కుడెంత ఉత్తరాంధ్రను ఊడ్చేశారు, ఋషికొండను మింగేశారు, కబ్జాల కేంద్రంగా విశాఖ రాష్ట్రాన్ని 4 రెడ్లకు అప్పగించారు. ఇదే నా సామాజిక న్యాయం అంటే చెల్లిని తల్లిని వదిలిపెట్టని వ్యక్తి జనాన్ని మాత్రం వదిలిపెడతాడా? టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తాం, రైతులకు 25,000 అందిస్తాం, మమ్మల్ని ఆశీర్వదించండి అన్నట్టుగా జగన్ వచ్చే ఎన్నికల్లో జగన్ వర్సెస్ జనం అట. మరి తెలుగుదేశం జనసేన ఎటుపోద్ది? అంటే ఎలక్షన్ ముందే చేతులు ఎత్తేసారా? అస్త్ర సన్యాసం చేశారా? జగన్ వర్సెస్ జనం అంటే జగన్కి జనాలకే ఎలక్షన్ పార్టీలు ఉండవు. తెలుగుదేశం జనసేన పోటీలో లేదు అని ఒప్పుకుంటున్నట. ఇది జగన్ వర్సెస్ జనం అట. అంటే జగన్ వర్సెస్ జనం అయితే జగనే గెలుస్తాడు. జగన్ వర్సెస్ టీడీపీ జనసేన అంటే పొలిటికల్ పార్టీలు కాబట్టి ఏ పార్టీ గెలుస్తుందని ఆలోచన. జగన్ వర్సెస్ జనం అంటే జనానికి 4.23 లక్షల కోట్లు డీబీటీ నాన్ డీబీటీలో వాళ్ళ అకౌంట్లలో వేసిండు కాబట్టి అధికార వికేంద్రీకరణ చేసి సచివాలయ వ్యవస్థ తెచ్చి గ్రామాలలో అన్ని సర్వీసులు ఇస్తాను కాబట్టి ఎట్లాంటి లంచగొండి మధ్యవర్తులు పైరవికారులు లేకుండా ప్రతి స్కీమ్ వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా పడుతుంది కాబట్టి జనం కంపల్సరీగా జగన్ వర్సెస్ జనంలో జనం జగన్కే మద్దతు ఇస్తారు, దాంట్లో డౌట్ ఉండదు అనేది ప్రజల యొక్క వాదన. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని ఆంధ్రజ్యోతి యొక్క ఈ హెడ్డింగ్ని చూస్తే జగన్ వర్సెస్ జనం, జగన్ వర్సెస్ టీడీపీ పవన్ కళ్యాణ్ కాదు, జగన్ వర్సెస్ బీజేపీ కాదు, జగన్ వర్సెస్ కాంగ్రెస్ కాదు, జగన్ వర్సెస్ ఓన్లీ జనమే ఉన్నారు. జగన్కి జనాలకి మధ్య రిలేషన్. మిగతా పొలిటికల్ పార్టీలు రేసులో లేవు, పోటీలో లేవు అని దీన్ని అర్థం చేసుకునే పరిస్థితి జనాలు ఉంటుంది. ఎన్నికల నాటికి తుఫానుగా మారిద్దట ఈ సీఎం కొట్టుకుపోవడం ఖాయం, అర్జునుడు కాదు అక్రమార్జునుడు అన్నట్లు ఒక వార్తని ఆంధ్రజ్యోతి పేపరు వేసింది. ఇంకోటి ఈసీలో దొంగలు పడ్డారట. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో చొరబడ్డ ఐప్యాక్ కీలక డేటా మొత్తం చోరీ. ఇప్పటికే కలకలం రేపుతున్న ఓట్ల దొంగలు ఇప్పుడు ఏకంగా ఈసీలోకి దొంగల చొరబాటు వ్యవహారం వెలుగులోకి. సీఈఓ కార్యాలయంలో ఉద్యోగులుగా చేరిన ఇద్దరు, ఆ ఇద్దరికి ఐప్యాక్తో సన్నిహిత సంబంధాలు. వారిలో ఒకరు ఐటీ ప్రాజెక్టు మేనేజర్ హోదాలో ప్రవేశం. ఈసీ కార్యాలయంలోని కీలక విభాగాలపై కన్ను. నమ్మి లాగిన్లు వారిద్దరి చేతులు పెట్టిన అధికారులు. అదే అదనంగా డేటా అంతా చాప చుట్టేశాడు. 2 నెలలు మాత్రమే అక్కడ విధులు. ఈలోపు హార్డ్ డిస్క్లు మెయిల్స్ మొత్తం కాపీ. తీవ్ర ఆందోళనలో రాష్ట్ర ఈసీ అధికారులు. అబ్బో, ఈసీలో దొంగలు పడ్డారట. పోయిన ఎలక్షన్ టైంలో కూడా ఇదే సిచ్యువేషను. తెలుగుదేశం పార్టీ మొత్తం చోరీ చేసి హైదరాబాద్లో పెట్టి ఇక్కడ నుంచి ఏదో ఆపరేషన్ నడిపారని పెద్ద ఎత్తున అభియోగాలు వచ్చినాయి. మళ్ళీ అట్లాంటిది ఇప్పుడు జరుగుతుంది అనేది ఆంధ్రజ్యోతి యొక్క ఆలోచన. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అట్లాంటివి చేశారు కాబట్టి ఇప్పుడు ఏమైనా ఐప్యాక్ ఎవరు గుర్తు తెలని ఇద్దరు వ్యక్తులట, ఆ ఇద్దరు పేర్లు ఉండవు, ఏది ఉండవు, ఉట్టిగా ఊహాజనితంగా వార్తలు రాస్తారు. జనాలను కన్ఫ్యూజన్లో పెట్టాలి. ఏదో జరుగుతుంది అంటే రేపు ఒకవేళ టీడీపీ ఓడిపోయే పరిస్థితి ఉండి ఓడిపోద్ది కాబట్టి ఓడిపోతే చెప్పుకోవడానికి ఒక ఆయుధం ఏంటంటే దొంగ ఓట్లు వేశారు, ఓట్లు తీసేశారు, ఈసీలో దొంగలు పడ్డారు, ఇట్లాంటి వాటి వల్ల ఓడిపోయింది. లేకపోతే అసలు చంద్రబాబు నాయుడు గారిని నిరాజనం పట్టారు, జనం ఓట్లేసి గెలవలేదు జగను అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది. ఇదంతా ఇట్లా చొరబడ్డారట, ఐప్యాక్ టీమ్ అట, ఇవన్నీ చెప్తున్నారు. మరి ఆ చొరబడ్డది ఎవడు, ఎక్కడ, ఏంది, ఏం కంప్లైంట్ ఉండదు, వార్త అయితే వస్తుంది. ఇది ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీ న్యూస్ పేపర్లో విశ్లేషణ. రేపటి తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.